ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తులో జరగబోవు శుభప్రదమైన సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో యుగ యుగములు రాజ్యము ఏలునట్లు ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి నిమిత్తము వధించబడిన గొర్రెపిల్లగా వధువు సంఘము నిమిత్తము తన ప్రాణాన్ని దేవాది దేవుడు ధారపోసి తిరిగి రానయ్యుంటూ ఉండగా, ఆయన రక్తములో కడగబడిన వారముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, వధువు సంఘముగా సిద్ధపడిన వారముగా ఉండవలసి ఉన్నది అని ఆత్మ స్వరూపిగా దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని వింటున్న నీవు వరుడుగా రెండవ మారు యేసుక్రీస్తు వారు తానై ఉంటూ ఉండగా, నీవును ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి సిద్ధపడిన వధువు సంఘముగా దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదుగాక. ఆమేన్. హల్లెలూయా.